చాలామంది చైనా మనకంటే ఎంతో డెవలప్ అయింది, ఆ దేశం మనకంటే 50-60 సంవత్సరాలు ముందు ఉంది అని చెప్తారు. కరెక్టే. కానీ ప్రజెంట్ ప్రపంచంలో చైనా అంత వరస్ట్ కంట్రీ ఇంకోటి లేదు. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్గా అమెరికాలో FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్లు చైనాకు చెందిన 2 సైంటిస్టులను పట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఒక డేంజరస్ ఫంగస్ని చైనా నుంచి అమెరికాకు తీసుకువచ్చి ల్యాబ్స్లో వాటిని మల్టిప్లై చేస్తున్నారు. ఈ ఫంగస్ ఎంత డేంజరస్ అంటే ఇవి పంట పొలాలన్నింటినీ నాశనం చేయగలదు. అది ఏ పంట అయినా సరే. ఆ తర్వాత జంతువుల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది, ఆ తర్వాత మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఓవరాల్గా చైనా అమెరికా మొత్తాన్ని సర్వనాశనం చేద్దామనుకుంది. కానీ మన ఇండియన్ ఒరిజిన్ ఈ కాష్ పటేల్ అమెరికాను కాపాడుకున్నాడు. అమెరికా అడ్వాన్స్ కంట్రీ కాబట్టి ఈ చైనాను పట్టుకోగలిగింది. కానీ మన సంగతి ఏంటి? మొన్న చైనా నుంచి మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేసే కరోనా వచ్చింది. ఇప్పుడు కేవలం మనుషుల్నే కాదు, జంతువులు, పంట పొలాలన్నింటినీ ఇన్ఫెక్ట్ చేసే కొత్త ఫంగస్ని తీసుకువచ్చింది. ఇప్పుడు చాలామంది అడిగే డౌట్ ఏమిటంటే, అమెరికా మీదే ఇలాంటి ప్రయోగం చేసిన చైనా మన మీద కూడా ఏదైనా చేసి ఉంటుందా అని. మన దేశంలో డబ్బుకు అమ్ముడుపోయే మనుషులు, దేశంలో ఉంటూ దేశానికి అగెన్స్ట్గా పనిచేసే జనాలు చాలామంది ఉన్నారు. వాళ్ళని యూజ్ చేసి చైనా మన ఇండియాలో ఏదైనా చేయగలదు. ఇప్పుడు చెప్పండి, స్టిల్ చైనా మనకంటే బెస్ట్ అనుకుంటున్నారా? ఒక దేశంతో గొడవ ఉంటే ఆ దేశ ఆర్మీతో యుద్ధం చేయాలి, లేదా ఆ దేశ నాయకుడితో విభేదాలు పెట్టుకోవాలి. అంతేకాని అమాయకులైన కోట్ల మంది ప్రజల్ని చంపాలి అనుకోవడం రాక్షసత్వం. అలాంటి రాక్షస దేశమే ఈ చైనా. ఇదంతా విన్నాక ఇప్పుడు చైనా పైన మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోవద్దు.